దేవుడైనా దయ్యమైనా, మళ్ళీ చెప్తున్నా, మనం స్పందిస్తేనే కదలాలి. మనం స్పందించకుండా కదలటానికి రూల్స్ ఒప్పుకోవు. ఎందుకంటే దేవుడు మనల్ని స్వతంత్ర వ్యక్తులుగా సృష్టించాడు. మనకంటూ సొంత చిత్తం ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు, ఆలోచన వ్యవస్థనిచ్చాడు. మనం స్పందిస్తేనే దేవుడు కదలాలి, మనం స్పందిస్తేనే దెయ్యం కదలాలి. ఎంతమందికి అర్థమైంది సోదరులరా? మీకు గమనించాలి, మనకి దేవుడైనా దెయ్యమైనా ఫస్ట్ వెలపటుంటారు. వెలపటుండి మనకి సిగ్నల్స్ పంపుతారు. దేవుని సిగ్నల్స్కి నువ్వు కనెక్ట్ అయ్యి దేవునికి చోటిచ్చావనుకో, పరిశుద్ధాత్మ నీలోనికి ప్రవేశిస్తాడు. దేవుని సిగ్నల్స్కి నువ్వు కనెక్ట్ అయ్యి నువ్వు ఒబే అయ్యావు అనుకో, అప్పుడు పరిశుద్ధాత్మ నీలోనికి ఎంటర్ అవుతాడు. దురాత్మ కూడా నీ మీదకి సిగ్నల్స్ పంపించింది. దురాత్మ సిగ్నల్స్కి నువ్వు ఒబే అయ్యి స్వాగతించావు అనుకో, సిగ్నల్స్కి ఓకే చేసావు అనుకో, అప్పుడు అది ఎంటర్ అయింది. మొత్తానికి నువ్వు తలుపులు తీయకుండా దేవుడైనా దయ్యమైనా ఎంటర్ కావడానికి లేదు అన్నది మీరు స్పష్టంగా తెలుసుకోవాలి. మీరు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చూస్తే ఇలా ఉంది. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. నువ్వెప్పుడు నిలబడ్డావు సొలొమోను మీ తలుపు దగ్గర? యేసయ్య చెప్తున్నాడు చూడండి. నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఒక్కసారి ఆలోచించండి ఆ మాట. తలుపు వద్ద నిలుచుండి తట్టటం ఏమిటయా నువ్వు? అసలు నువ్వు తలుపు దగ్గర నిలబడి తట్టటం ఏమిటి? నువ్వేం బయటోడివా? అలాగూ తోసుకొని వచ్చే రాడు. ఆ ఒక్క మాట దగ్గరే మీకు మ్యాటర్ అర్థం కావాలి. అంటే బలవంతంగా రాడు దేవుడు. మనోళ్ళు దీని మీద పాట రాశారు పెద్దోళ్ళు. హృదయమనేడి తలుపు నొద్ద. ఓ నాయన, మీకు మస్తు తెలుసు మ్యాటర్ వినండి. తట్టడం ఎందుకు? ఒక్క తన్ను దంతే తలుపు ఉంటుందా? యేసయ్య ఒక్క తన్ను దంతే తలుపు ఈ మధ్యలో ఉంటుందా? అది ఆడబోయి పడిద్దో కూడా తెలియదు. వచ్చేయచ్చు కానీ రాడు. తలుపు తడతాడు, వెలపటుండి మనం తీయాలి, అప్పుడు వస్తాడు. సైతాను కూడా అంతే. సైతాన్ అమ్మాంతో ఎంటర్ అయ్యేదానికి లేదు. వాడు కూడా తడతాడు, వానికి తీస్తే వాడు ఎంటర్ అవుతాడు. మొత్తానికి ఒకటైతే నిజం, నీ అంతటా నువ్వు తలుపు తీయకుండా దేవుడు కానీ దయ్యం కానీ నీలోకి రాదు. వచ్చింది అంటే ఎక్కడో ఎప్పుడో తలుపు తీసావని అర్థం. అర్థమైందా? కొంతమంది దెయ్యం వచ్చింది, నాకు దెయ్యం వచ్చింది ఊగుతూ ఉంటే నేను దగ్గర పిలిచి అడుగుతా, ఎప్పుడు తీసావు తలుపు అని అంటారు. తలుపు ఎప్పుడు తీసావు? తలుపు తీయకుండా అది ఎందుకు వచ్చింది నీలోకి? అట్లా కూడా అడుగుతారా అన్న? పేతురు అడిగాడు, మరి నేను అడిగితే తప్పే ఉంది? పరిశుద్ధాత్మను మోసపుచ్చున్నట్లు సాతాను నీ మనస్సును ఎందుకు ప్రేరేపించను? నీ హృదయమును ఎందుకు ప్రేరేపించేది ఉంది? వాడి పనే ప్రేరేపించడంగా. నీ హృదయమును ఎందుకు ప్రేరేపించను? నీ హృదయమును ఎందుకు ప్రేరేపించను? ఒరే గంజాయి అమ్మేవాడు నీ దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఒరే బ్రాందీ సీసాలు అమ్మేవాడు నీ దగ్గర ఎందుకు వచ్చాడు అన్నట్టు. గంజాయి అమ్మేవాడు నీ దగ్గరికి ఎందుకు వచ్చాడు రా అంటే, వాడి నీ దగ్గర ఏం పని అంటే, నీ దగ్గర ఏదో ఉంది వాడికి వ్యవహారం అన్నట్టు అడిగాడు. అపవాది నీ హృదయమును ఎందుకు ప్రేరేపించను అంటే, నీ దగ్గర ఏదో మెతక తలుపు ఎక్కడో ఏ పాయింట్లోనో, చూడు తలుపు ఎక్కడో
తెస్తున్నావు, అందుకే ఎంటర్ అవుతున్నాడు వాడు. జాగ్రత్త నాయన, వాడికి దీవాకండి తలుపులు, కొంప కొల్లేరైపోద్ది, వాడికి పొరపాటును కూడా తీయొద్దు. అయితే వాడు సిగ్గులేనోడు, మాటి మాటికి వచ్చి తలుపు కొడుతుంటాడు, రోజు వాడికి అదే పని. పొరపాటును కూడా తలుపు తీయద్దు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నీకు మంచి ధైర్యం, నువ్వు తలుపు తీయనంత వరకు వాడు ఎంతైనా మొత్తుకొని లోపలికి మాత్రం ఎంటర్ కాలేడు. పక్క దేవుడు కూడా అంతే. ఎందుకంటే నీకు స్వతంత్ర జీవితాన్ని ఇచ్చాడు. నీ అంతటా నువ్వు స్పందించుకుంటేనే ఆయన రావాలి, లేకపోతే మర్యాద కాదు. ఇప్పుడు మీ ఇల్లు ఉంది, నేను సహా మీ ఇంటికి వచ్చి మీరు ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలీదు, అలాగ తలుపు బదలు కొట్టేసుకొని బాగున్నారా అనుకుంటూ వచ్చేదా? ఎంత చండాలంగా ఉంటుంది. శాలేమన్న వచ్చాడన్న ఆనందం సంగతి ఏమో, కానీ మెంట్లోడా పిచ్చోడన్న కోపం వచ్చింది. రాకూడదు, మర్యాద కాదు అది. వెలపటి ఉండాలి, తట్టాలి, పిలవాలి, రావాలి, సాధారణంగా ఆహ్వానించాలి, అప్పుడు వెళ్ళాలి. మరి నేనైతే అంతే వెళ్తాను. మీరు ఎట్ట వెళ్తారు చెప్పండి? మీరు ఒకసారి నేను కూడా అంతే నన్ను చేతులు ఎత్తండి. కొంతమంది ఉంటారు అట్టేం ఉండదు, ఇక వాళ్ళకి ఏం లేదు, దొరికిందండి ఆవంతో నెట్టుకొని పోతానే ఉంటారు. మీలో కొంపతీసి ఆ దరిద్ర లక్షణం ఎవరికన్నా ఉంటే దయచేసి అది మార్చుకోండి, మంచి పద్ధతి కాదు అది. తలుపు కొట్టాలి, వాళ్ళు తీయాలి, మర్యాదకి వెళ్ళాలి. ఎందుకు ఈ విషయాలు ఎంతసేపు చెప్తున్నానంటే, మనకి ఇవ్వబడిన స్వేచ్ఛ అది. ఇప్పుడు దేవుడు భూమి మీద కదలటం మంచిదా, దెయ్యం కదలటం మంచిదా? పెద్దగా దేవుడు తనంతట తాను కదలడానికి అవకాశం ఉందా? నువ్వు పిలిస్తేనే కదలాలా? పెద్దగా రైట్. దెయ్యాన్ని పిలిచేవాళ్ళు పిలుస్తున్నారు, మాంత్రికులు, దెయ్యములను ఆవాహనం చేసుకునేవాళ్ళు, వాళ్ళు కూడా వాటికి ఇష్టమైన పనులన్నీ చేస్తూ వాడిని ఆవాహనం చేసుకుంటున్నారు. రా రా, భూమి మీదికి రా. వాడు కూడా అంటాడు శత్రు వినాశయ అని. వాడు శత్రువు ఎవరో తెలుసా? మనం. నిజమండి, నేను చెప్పే జోక్ కాదండి. మాంత్రిక విద్యలను ఉపాసించేవాడు కూడా ఆవాహనం చేసుకుంటా, రా భూమి మీదికి రా, లూసిఫరు రా, దయ్యాలారా రండి, దురాత్మలారా రండి. ఎందుకంటే వాటికి కూడా మరి పిలిచేవాడు ఒకడు ఉండాలా. వాడు పిలవకపోతే అవి రావు. అందుకని అవి కొంతమందిని ఏర్పరచుకున్నాయి. అసలు వాళ్ళకి ఎంత సమర్పణ అనుకున్నా వాటిని పిలిచే వాళ్ళకి అంటే అర్థం ఏంటో తెలుసా? వీళ్ళు వాటికి ప్రార్థన చేయటం అన్నమాట, రమ్మని. ఎందుకు? భూమి మీద వాటి కార్యాలు నెరపునట్లు. అయితే దేవుడు తన కొరకు పరిశుద్ధులను ఏర్పరచుకున్నాడు. వాళ్ళు విజ్ఞాపన చేస్తారంట, ప్రభువా రమ్ము. చూడు యెషయా గ్రంథము 62 ఒక్కసారి తీయండి. 62వ అధ్యాయము 6వ వచనం చదువు. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రేయైనా పగలైన వారు మౌనముగా ఉండరు. యెహోవా జ్ఞాపకకర్తలారా, విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగు చేయు వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. వీళ్ళ పేరు జ్ఞాపకకర్తలంట, దానికి ముందు కావలివారంట. నీ మీద నేను కావలి వారిని ఉంచాను, రేయైనా పగలైన వారు మౌనంగా ఉండరు అంటాడు. యెహోవా జ్ఞాపకకర్తలారా, మీరు విశ్రమించొద్దు, ఆయన్ని విశ్రాంతి పొందనీయొద్దు అంటారు. దీని అర్థం ఏంటంటే, ఈ జ్ఞాపకకర్తలు, ఈ కావలివారు విజ్ఞాపన వీరులు. దేవా రా, దేవా నీ కార్యాలు జరిగించు, దేవా మా ప్రజల్ని విమోచించు. రా, నువ్వు రాకపోతే, నువ్వు కదలకపోతే ఈ ఆత్మలు నశించిపోతాయి దేవా. ఈ బంధకాలలోనే ప్రజలు బలైపోతారు దేవా. దేవారా, దేవారా, నీ కార్యాలు భూమి మీద జరిగించు. దురాత్మ కార్యాలు బంధించు, సాతాను కార్యాలు బంధించు.
నీ కార్యములు నెరవేర్చురా అని ఒక భక్తుడు మోకాళ్ళుని దేవుణ్ణి ఆహ్వానించకపోతే అంత బలవంతుడైన దేవుడు కూడా కదలాతి కాదు. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన పరులు ఎంత అవసరం దేవుడికి? ఎంతమందికి అర్థమైందమ్మా? అంటే నువ్వు స్పందించకపోతే దేవుడు స్పందించడం అన్నది నిజమైతే నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు కదలటం లేదుగా. అంటే ప్రార్థన చెయ్యని వాడు బలమైన కార్యాలు నెరవేర్చగల దేవుని చేతులను బంధించి పెడుతున్నాడు.